హాయ్ అండి, మేము ఈరోజు పాలక్ పనీర్ చేస్తున్నాము. మీకు ఎందుకంటే చూపిస్తున్నాము. మొత్తం అంతా మంచి వాటర్లో క్లీన్ చేసేసి వేడి నీళ్ళల్లో కొంచెం సేపు ఉడికిస్తున్నాము. ఉడికించినాక మళ్ళీ ఉండేటప్పుడు మీకు మళ్ళీ మొత్తం చూపిస్తానండి వీడియో అంతా. ఇక చూడండి, పాలకూరని ఇట్లా ఉడకబెట్టుకోవాలి. అది పచ్చిమిర్చి, ఒక కట్ట పాలకూర తీసుకున్నాను, 10 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక 3 ఉల్లిగడ్డ తీసుకున్నాను, 4 టమాటాలు తీసుకున్నాను. మెత్తగా నూరొద్దు, కొంచెం ఇట్లా దొడ్డిగా ఉండాలి. మెత్తగా నూరలేదు, కొంచెం బరకగా నూరేసాను. ఒక 10 కాజు వేస్తున్నానండి. ఇప్పుడు మిక్సీ పడతాను. ఇందాక పాలకూర వేయించాను కదా, ఇది మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు చేస్తాను కర్రీ వండేటప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను. ఇందాక చూపించాను కదండి, పన్నీర్ కూర వండుతున్నాను, పాలక్ పన్నీర్ చేస్తున్నానండి. ఇప్పుడు 2 పన్నీర్ ముక్కలు కడిగేస్తున్నానండి. 2 తీసుకున్నానండి నేను ప్యాకెట్లు. మా పిల్లలు నేను ఒక్కటే చేస్తాను, పిల్లలు 2 చేయమమ్మీ అంటారు. అందుకోసం 2 అడిగేవాల్సి వస్తుంది. ఇవి పచ్చిగుంటే బాగుండే అని కొంచెం నూనెలో డీప్ ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఇవి కలిపితే ఇరిగిపోతాయి ముక్కలు. ఇట్లా తింపుతా అంటే ఇరిగిపోకుంటుంటాయి. మన పంటకి ఇంటికి వస్తుంటే ముక్కలు ఎంత బాగుంటాయి, టేస్ట్గా చాలా బాగుంటాయి. కొన్ని జీలకర్ర ఆవాలు వేయాలి. ఉల్లిపాయలు తీసుకుని ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని చిన్న కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు, అల్లం ముక్క చిన్న కట్ చేసుకొని వేసేస్తాను. కొన్ని ధనియాలు ఆయిల్ వేసిన, జీలకర్ర ఆవాలు వేసినాను. కొంచెం 2 కళ్యామాక రిబ్బలు, కొంచెం అల్లం ముక్క, 2 ఎల్లిపాయలు సన్నగా, కొన్ని ధనియాలు, కొంచెం అల్లం. ధనియాలు ఇండికేషన్ అంటే ఈ పన్నీర్ కర్రీలో చాలా బాగుంటుందని, టేస్ట్గా వస్తుందని వేసిన. ఇప్పుడు వేసేస్తున్నా టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మిక్సీ పట్టుకున్నాను కూడా. నేను ఈ అల్లం ముక్క కూడా మిక్సీలో పట్టవచ్చు అని కొంతమంది అడుగుతారు. నేను ఎందుకు వేసినంటే ఇట్లా వేస్తే హెల్త్కి బాగుంటుందని, తింటా అంటే కూడా బాగా టేస్ట్ వస్తుందని ఇట్లా వేసినాను. పచ్చి వాసన పోయేదాకా మీరు ఇట్లనే ఉడికిస్తాను. ఇందులో పచ్చి వాసన పోయినాక కొంచెం పసుపు, కారము తగినంత ఉప్పు వేసి పాలకూర వేసేసినాక పన్నీర్ వేస్తాను. పచ్చివాసన వేయదాకా ఇప్పుడు ఉడికించుకోవాలండి ఇది. ఎందుకంటే పచ్చివాసన పోకుంటే కర్రీ కూడా అంత బాగుండదు. మా వారికి ఇదంతా చాలా ఇష్టం అండి. ఇప్పుడు వేసేస్తున్నా. ఇందులో కొంచెం కాజు వేసి పట్టిన ఇప్పుడు వేసేస్తున్నా. ఇది కూడా పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోయినాకనే నేను కారం కానీ సాల్ట్ కానీ వేస్తాను. కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే అడుగంటే బాగుండదు కదా. మళ్ళీ ఇంత చేసి అట్లా నా స్టైల్లో నేను చేస్తున్నాను. మీ స్టైల్లో కూడా మీరు చేసి చేయించండి. వేస్తున్నానండి. చూడండి, ఒక స్పూన్ సరిపోతుంది, ఒక స్పూన్ సగం. కొంచెము సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు. కొన్ని వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో. చూడండి,
స్టైల్లో చేస్తున్నానండి. రెస్టారెంట్కి పోతే బాగుంటుంది అని అనుకుంటారు కదా పిల్లలు. మా వారు కానీ మా పిల్లలు కానీ చాలా చాలా ఇష్టపడతారు ఇట్లాంటి కర్రీస్. మా వారు వెజ్ తినడం, నాన్ వెజ్ తినడం, వెజ్ తినడండి. అందుకే ఆయన కోసం అప్పుడప్పుడు ఇలాంటి స్పెషల్ చేస్తాను. చూడండి పన్నీర్ వేసేస్తున్నా. నూనె పైకి వచ్చిందంటే అది ఉడికిపోయింది అన్నట్టుగా. బాగా కలపొద్దు దీన్ని. కలిపితే మళ్ళీ అంతా పిచ్చిపోతుంది అన్నట్టుగా. ఇంతకుముందు వేయించాగా నేను వేయించేటప్పుడు ఇప్పుడు కూడా అంతే. మనం చేపల కూర వండుతుంటే కూడా నేను ఉప్పుతాంటాం కదండి, మేమైతే ఇలాగనే తింటానండి చేపలు వండిన. ఇప్పుడు కూడా దీన్ని కూడా ఇలాగనే యూజ్ చేస్తాను నేను. తెలుస్తాను చెప్పేసాను కదా మీకు. కర్రీ అయిపోయింది, వడ్డించేస్తున్నాను. ఓకేనా, పాలక్ పన్నీర్ రెడీ. చిన్నగా అందరూ బటర్ వేస్తారండి, నేను వెరైటీగా పెరుగు యాడ్ చేస్తున్నానండి. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. చపాతీలు చేసుకొని కర్రీ కాగానే తినేస్తున్నానండి.